నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఈసీపై యుద్ధం మరోసారి టార్గెట్. రాహుల్ గాంధీ డిమాండ్. రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నిన్న కాక మొన్న ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. మనది డెడ్ ఎకానమీ అంటూ విమర్శలు చేశారు. అది చాలదన్నట్లుగా బీజేపీతో పాటు ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలు యావత్ దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఇది జరిగి 2 రోజులు కూడా కాకముందే మరోసారి ఈసీ టార్గెట్ గా సంచలన డిమాండ్ చేశారు. ఇంతకీ రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ ఏంటి? ఆయన ఎన్నికల సంఘాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ పారదర్శకత వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘమే టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ను బయటపెట్టాలని సంచలన డిమాండ్ చేశారు ఆయన. ఓటు చోరీ అనేది ఒక వ్యక్తి ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రంపై దాడికి పాల్పడటమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్వేచ్ఛ, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం క్లియర్ ఓటర్ లిస్ట్ అవసరమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతేకాదు తన డిమాండ్ చాలా స్పష్టంగా ఉందన్నారు. అందుకే ఎన్నికల సంఘం డిజిటల్ ఓటర్ లిస్ట్ ను బయటపెట్టాలని తెలిపారు. ఈ విధంగా ఈసీ పారదర్శకతను నిరూపించుకోవాలని సూచించడం గమనార్హం. ఈసీ కనుక డిజిటల్ ఓటర్ లిస్ట్ ను బయటపెట్టడం వలన రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా స్వయంగా ఆడిట్ చేయగలరని చెప్పారు రాహుల్ గాంధీ. అంతేకాదు ఈ విషయంలో అందరూ తమకు మద్దతు ఇవ్వాలన్నారు. OTCHORY.in లేదా ఈసీ డిమాండ్ వెబ్సైట్ లోకి వెళ్లాలని లేదా 9650003420 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే ఈ పోరాటమని క్లియర్ కట్ గా చెప్పిన రాహుల్ గాంధీ దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. బీజేపీతో కుమ్మక్కై ఎలక్షన్ కమిషన్ భారీ మోసానికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని మహదేవపురం నియోజకవర్గం ఓటర్ జాబితాకు సంబంధించిన వివరాలను రాహుల్ గాంధీ వెల్లడించారు. కేవలం ఆ ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000కు పైగా నకిలీ ఓట్లను గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఆ కారణంగానే అక్కడి లోక్సభ స్థానంలో బీజేపీ విజయం సాధించిందని ఆరోపించారు. 70 నుంచి 100 సీట్లలో ఇలాంటి మోసమే జరిగితే అది స్వేచ్ఛాయుత ఎన్నికలను నాశనం చేస్తుందన్నారు. అంతేకాదు తమ వద్ద ఈ అవకతవకలకు సంబంధించి అణు బాంబుల్లాంటి ఆధారాలున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఓట్ల చోరీపై తాము నిరంతరం పోరాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తమతో కలిసి రావాలని కోరారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఆయన మాటలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని తెలిపింది. రాహుల్ గాంధీ తాను చెబుతున్న విషయాలన్నీ నిజమని నమ్మితే అఫిడవిట్ పై సంతకం చేసి ఫిర్యాదు చేయాలని ఈసీ సూచించింది. ఓటర్ లిస్ట్ ను గతేడాది నవంబర్లోనూ ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీకి అందించామన్నారు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఈ ఎలక్షన్ ప్రాసెస్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టులో ఎన్నికల పిటిషన్ ద్వారా సవాలు చేయొచ్చని తెలిపింది. అనంతరం ఇటీవల చేసిన ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. మొత్తంగా రాహుల్ గాంధీ ఆరోపణలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీపై ద్వేషం కారణంగానే ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పై అసంతృప్తి, ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతు, ఇక ఇప్పుడు ఓట్ల జాబితాపై ఆరోపణలు చేస్తుంటే కావాలనే మోదీపై ప్రజల్లో వ్యతిరేకత రావాలనే కుట్రపూరితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈసీ నోటీసుల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎలాంటి ఆధారాలు చూపించనున్నారు, ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది తెలియాలంటే మరికొంత సమయం చూడాల్సిందే.